మనం చేసే ప్రార్థనలు ప్రభువుకి అనుకూలమైనటువంటివిగా ఉండాలి. మనం చేసేటువంటి ప్రార్థన ఆకాశమునున్నటువంటి పరిశుద్ధ నివాస స్థలం, ప్రభువు నివసించే ఆ స్థలానికి చేరాలి. చాలాసార్లు క్రైస్తవ అయినటువంటి ప్రభు బిడ్డలైనటువంటి మనం చేసే ప్రార్థనలు పెదాలకే పరిమితం అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అన్న విషయం వాళ్ళు గ్రహింపలేనటువంటి వారు అయిపోయారు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, ఏదో ద్వారంలో కొన్ని బాధలు, కొన్ని సమస్యలు ఆయన ముందు పోసేస్తే మా బాధలు తీరిపోతాయి అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. బైబిల్లో భక్తులంట, లోకంలో ప్రభువుని నమ్ముకున్న భక్తులు, సేవకులు అనేక మంది దేవుడిని అడిగితే ఏం కావాలి అన్నీ ఇస్తానంట దేవుడు. చాలామంది భక్తులంట అవన్నీ ఏముద్దు ప్రభువా, నీవు మాతో ఉంటే చాలన్నారంట. లోతైన దైవ సేవకులు కావచ్చు, లోతైన ఆత్మీయ జీవితంలో లోతుగా వెళ్ళినటువంటి ప్రభు బిడ్డలు కావచ్చు, ప్రభు రక్తం చేత కడబడిన సంఘం కావచ్చు, లోతైన అనుభవంలోకి వెళ్ళినప్పుడు ప్రభువుని ఏమీ అరగడం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా గట్టిగా చెప్పాలి. అంత లోతుకి వెళ్ళాలి మన క్రైస్తవ జీవితంలో. ప్రభువు మనతో ఉంటే చాలు. చాలాసార్లు యేసయ్యను కోరుకోవట్లేదు మనం. ఏ ప్రార్థన అంటే యేసయ్య మాట్లాడే దేవుడు. చెప్పండి, చాలామందికి తెలియదు ప్రార్థన. ఏంటి ప్రార్థన? మనం మాట్లాడినప్పుడు ప్రభు మన మాటలు ఆకాశానికి వెళ్ళాయంట. ఇక్కడ లేవీలో మాట్లాడినప్పుడు ఆ ప్రార్థనలు. మరి నీ ప్రార్థన, మన ప్రార్థనలు అంత పరిశుద్ధంగా ఉండాలి మనం. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా మన ప్రార్థనలు ప్రభు దగ్గరికి వెళ్ళవు. పాప క్షమాపణ ఉండాలి. యేసయ్యతో ముచ్చటించే అనుభవం, మోకరించి కానీ, కూర్చొని కానీ, కుర్చీలో కూర్చొని కానీ, బెడ్ మీద కూర్చో కానీ, చాప మీద కూర్చొని, నీకు ఎలా అవసరం, ఎలా వీలుంటుందో అలాగా మోకరిస్తే బెస్ట్ అన్నిటికన్నా. హల్లెలూయా. ఒకసారి దైవ సేవకులు భక్సింగ్ గారి దగ్గరతో మాట్లాడుతూ ఇంటికి తీసుకెళ్లారంట ప్రార్థనా గదిలోకి. భక్సింగ్ గారు, అయ్యగారు ఇంత గొప్ప పరిచర్య చేయడానికి కారణం ఏమిటయ్యా అని అడిగారంట. చాలామంది సేవకులు అడిగితే ఆయన ఏం చెప్పకుండా ఆ గదిలోకి తీసుకెళ్ళి తలుపు తీసి అటు చూపించారంట. నాపరాలు గుంతలు పడిపోయినాయంట. నాపరాళ్ళు మోకరించి. అందుకే భక్సింగ్ అయ్యగారు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన ముందు ఆయన మోకరి కాళ్ళు గుంతలు పడిపోయిందంటే అంత అది నాపరాలు గుంతలు పడిపోయాయి. వేరే చోటుకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆయనతో పాటు ఉండే పరిచారకులు ఒక మెత్తటి దిండి తీసుకుని ఆ కాళ్ళ కింద పెడతాడు. లేకపోతే అట్నే మోకరించి ప్రార్థన చేస్తాండి. అంత మోకరించే ప్రార్థన. హల్లెలూయా చెప్పండి. కనుక మోకరించి ప్రభువా యేసయ్యా అని మనసారా పిలిస్తే ఆయన పలుకుతాడు, నీకు సహాయం చేస్తాడు. ఎందుకు కుమిలిపోతున్నావు? ఎందుకు తలదించుకున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? పాట పాడుతున్నావు కదా, ఏ పాట? నీవు నాలో ఉన్నావని. ఆ పాటలో అర్థం తెలియదా నీకు? ప్రార్థన చేస్తున్నావు కదా, ప్రార్థన నేను మాట్లాడుతున్నాను తెలియదా నీకు? వాక్యం చదువుతున్నావు కదా, నేను నీతో ఉన్నానని తెలియదా? నీకు గ్రహింపు లేదా? ఎందుకు భయపడతావు? ఎందుకు తలదించుకుంటావు? ఎందుకు ఏడుస్తావు? ముఖం ఎందుకు అలా పెట్టుకుంటావు? హల్లెలూయా. అదనమాట. లోకమంతా సంపాదించుకొని ప్రభు మనతో లేకపోతే వేస్ట్. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింత ఏముండదు. మనం లోకమంతా కావాలని కోరుకుంటాం కనుక దిగులు, చింత, భయం అన్నీ ఉంటాయి. నా ప్రేమైన ప్రభు బిడ్డలారా, ప్రభువుకి ఇష్టమైన ప్రార్థనలు, మన యేసయ్యకి అనుకూలమైన ప్రార్థనలు మనం చేయాలి. దేశ క్షేమం కోసం ప్రార్థన చేయాలి. తిమోతి పత్రిక చూడండి, అక్కడ తిమోతి నా ఆత్మీయ కుమారుడా, నీవు ఇష్టమైన ప్రార్థన చేయి, దేవునికి అనుకూలమైన ప్రార్థన
చేయమంటాడు. చూడండి తిమోతి 2వ అధ్యాయం, మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి పౌలు గారు రాస్తున్నాడు. అయ్యి నీ ప్రార్థనలు నీ ఇష్టం వచ్చినట్లుగా ఉండకూడదు సుమి. అయ్యా నా కుమారుడా ఎట్లా ఉండాలంట చూడండి. ప్రార్థన మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను, చూడండి, సుఖముగాను బ్రతుకు నిమిత్తము. ఎలా బ్రతకాలంట? నెమ్మదిగా, సుఖంగా. అది లేని బ్రతుకు దేనికి మధ్యలో? నెమ్మది, సుఖం. హల్లెలూయా. అలా బ్రతక నిమిత్తము అన్నిటికంటే ఫస్ట్గా ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, ప్రకృతి వైపరీత్యముల నుండి, వరదల నుండి నీ ప్రజలను కాపాడండి, మా దేశాన్ని కాపాడండి, ప్రపంచ దేశాలను కాపాడండి. ప్రజలు నశించిపోకూడదు ప్రభువా. భూకంపాలు, వరదల వల్ల ప్రభు మన ఎవరి కోసం ప్రార్థన చేస్తాము? మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ప్రజలందరూ. ఎవరు ప్రజలు? మనం నెల్లూరులోని ప్రజలు, ఇతర జిల్లా వాళ్ళు ప్రజలు గారా? మన దేశపోళ్ళ ప్రజలు, ఇతర దేశాల వాళ్ళు ప్రజలు గారా? భూప్రపంచమంతా అయా నీ సృష్టి, నీ ప్రజలు, వారి క్షేమంగా ఉండాలి. హల్లెలూయా. అది ప్రార్థన. మన ఆటో, మన ఈఎంఐ బాగుంటుంది చాలు ఏసయ్యా. చిన్న ల్యాబ్ పెట్టుకుని నా భార్య బతికిపోతే చాలు ఏసయ్యా. నో, నీ ప్రార్థన నీ ప్రజల కోసం, నీ దేశం కోసం, ప్రపంచ దేశాల కోసం, నశించిపోతున్న మనుషుల కోసం, రక్షణ ఎరగినటువంటి వారి నిమిత్తమై ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవి చేయగలిగితే నువ్వు ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. నేను అంటు పెట్టుకుంటాయి, నీకేం కాదు, అతుక్కొని ఉంటాయి. నీకు కనుక తీసుకొని చాలాసార్లు చెప్పే మాట. ఏం ప్రార్థన చేయాలంట? యేసయ్యా నా ఆటో కాదు, అన్ని ఆటోలు నెల్లూరులో పోకుండా అందరూ కరెక్ట్గా ఈఎంఐలు కట్టాలి ప్రభువా. మనం చేసే ప్రార్థన క్రైస్తవులందరూ చేసే నాకు బాగా లైన్ కలిసి బాగా డబ్బులు రావా ప్రభువా యేసయ్యా, అప్పుడు దర్శనం బాగా ఇస్తా. అది కాదు ప్రార్థన. ప్రభువా నేను చేసే ఈ ల్యాబ్ ఇంకా ఎంతమంది బిడ్డలు ఉన్నారో, నేనైతే నాకు ఇంత కొంత ఆశిస్తుంది. భార్య బిడ్డలు ఉన్నారు, కొంతమందికి జాబే లేదు, వాళ్ళకి ప్రభు నా ఉద్యోగం. ఒరే ఏంది ప్రార్థన? తింటలేదు కొంతమందికి. అలాంటి ప్రార్థన చేయగలగాలి. మీకు శుభ్రంగా ఇల్లు కట్టించారు మీ అమ్మ నాన్న, భార్య ఉంది, పిల్లకాయలు ఉన్నారు, ఏదో ల్యాబ్ పెట్టుకొని బతుకుతున్నారు. కొంతమందికి ఏమీ లేదు, రోడ్ల మీద తిరుగుతున్నారు, అర్థం కాల యవనస్తులు. ప్రభువా మా దేశాన్ని దీవించు ప్రభువా, మా ప్రజలను ఆశీర్వదించు ప్రభువా. నువ్వు ప్రార్థన చేయగలిగితే అది దేవుడికి ఇష్టమైన ప్రార్థన. అంటే ఇది నా ప్రార్థన. అందరూ కోప్పడబాకండి, అందరు పాస్టర్ గారు ఇట ప్రార్థన, ఇది నేను చేసిన ప్రార్థన, ప్రభువుకి ఇష్టమైన ప్రార్థన అంట. ప్రజలు సుఖముగాను, నెమ్మదిగాను, సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందుకోసం క్రైస్తవులు అందరూ ప్రేమించేది ఎందుకంటే అందరూ కూడా సుఖంగా బ్రతకాలని. ఎక్కువ స్కూల్స్, హాస్పిటల్స్, సేవా కార్యక్రమాలు క్రైస్తవులు ఎందుకు చేస్తారంటే అందరూ సుఖంగా బ్రతకాలని. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది. చూడండి, హల్లెలూయా. ఆహా, ఇటువంటి మాట. ఇది ఏది మంచిది? మా కోసం, మా ఆటో, మా ల్యాబ్, మా ఇంట్లో డబ్బు ఇది మంచిదా? అందరూ బాగుంటే మంచిదా? బాపట్లో మొన్న మీరందరూ ఏం చెప్పా? మీరందరూ బంగారు తీసుకుని ఎక్కడేమన్నా చెప్పు, ఎక్కడేమన్నా నీ ఎక్కడే లేదు మంచి చెప్పా. లేదు పోతే ఆయిల్ ఖర్చు అవుతుంది, మన నష్టం కూడా రాకపోతే దేవుని స్తోత్రం వచ్చిందే, దేవా స్తోత్రం. దేవుడు ఒక్క క్షణంలో ఎక్కడ ఎప్పుడైనా మెరకలు చేయగలడు. నా ప్రభు నాకు కావాలంటే క్షణంలో బంగారు ఇవ్వగలడు, క్షణంలో వెండి ఇవ్వగలడు, క్షణంలో కారు ఇవ్వగలడు, క్షణంలో ఫ్లైట్ ఎక్కించగలడు.
గంజి దాపించగలడు, గడ్డి మేపించగలడు, 5 స్టార్లో ఉంచగలడు, గుడిసెలోనూ ఉంచగలడు. హల్లెలూయా. అయితే మన ప్రార్థన ఎలా ఉండాలంటే మన స్వార్థపూరితమైన ప్రార్థన ఉండకూడదు. నువ్వు సంఘంతో కలిసి, బిడ్డలతో కలిసి నీ కుటుంబ క్షేమం కోసం దయ్యాలు, బలహీనతలు, ఎన్ని సమస్యలు, అప్పులు, వీటి ప్రార్థన చేసుకోవద్దని చెప్పట్లేదు. కానీ మన ప్రార్థన ప్రభువుకి ఇష్టమైన ప్రార్థన. ప్రభు ప్రజలందరూ క్షేమంగా ఉండాలి. అప్పుడు నువ్వు పొరపాటున చెప్తున్నా, నీ ల్యాబ్లోనో మీ ఇద్దరి మీద నా దృష్టి, ఇప్పుడు నీ ఆటోలోనో ఒక బంగారు మూట 10,000 మర్చిపోయారు అనుకో, వెంటనే ఏం చేస్తావు తెలుసా? తీసుకొని వెంటనే వాళ్ళు ఇతికి ఫోన్ చేసేస్తాం. హల్లెలూయా. ఆ క్షేమం కోసం ప్రార్థన చేయలేదు అనుకో, దాచిపెట్టుకోం పాత. హల్లెలూయా. ప్రజలందరి కోసం నీకు డబ్బు అప్పుడు ఎవరిదనుకో, ప్రభా ఇది ఎవరిది, నాది కాదే, ఎవరిది మీద ఇక్కడ అందరూ అడిగించారు. మనస్తత్వం వస్తుంది. ప్రజలందరి కోసం మన ప్రార్థన. ప్రభు వాళ్ళు ఎంత బాధపడతారో, వాళ్ళు కూతురు పెళ్ళికి తెచ్చుకున్నారేమో, వాళ్ళు కొడుకు పెళ్ళికి కొడుకు ఉద్యోగం కోసం తెచ్చుకున్నారేమో, ఆ డబ్బులు ఎంత అవసరం ఉందో, ఒక్కసారి మన డబ్బులు పోతే మన గుండె ఎంత సరిపోద్ది. వాళ్ళు అది ప్రార్థన. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఆహా, యేసయ్య మొత్తం నేను చెప్తాను. యేసయ్యలో గొప్పతనం అంటే ఫస్ట్ ఏమంటాడంటే, ఫస్ట్ నీకు ఎవరు శత్రువులు ఉన్నారో వాళ్ళని క్షమించంటాడు. ఫస్ట్ ఈ ప్రార్థన కూర్చోకముందే ఎవరికి శత్రువు? సార్ నా భర్త నాకు శత్రువు సార్, నెల్లూరు అంతా క్షమిస్తాను కానీ అతను క్షమించలేడు సార్. నా భార్యకి శత్రువు సార్, మా అన్నే శత్రువు సార్, మా అక్కే శత్రువు సార్. హల్లెలూయా. ప్రేమించి 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 కొన్నిసార్లు మనకి అలసిపోయి వాళ్ళు మారరు. కానీ వారి పక్షంగా చేయరు, మనం ప్రార్థన చేయడం తప్ప వేరేది లేదు. ఎక్కడికి బావు, అది నీ పేరు మీద రాసుంటే నేరుగా వచ్చి నీ అకౌంట్లో పడి టింగ్ టింగ్ అని నీకు మెసేజ్ వస్తుంది. అది నీ కాకపోతే ఉండదు. హల్లెలూయా. కనుక నీ కోసం కంటే ప్రభువా నా మాదిరిగా ఎంతమంది ఉన్నారు ప్రభువా, భర్త చేత విడవబడిన వాళ్ళు ఆదరించండి. నా మాదిరిగా ఎంతమంది వ్యాధితో బాధపడుతున్నారు వాళ్ళు ప్రభు స్వస్థపరచండి. ప్రభు ఎంతమంది భయంకరమైన పరిస్థితులు వారిని ప్రభు ధైర్యపరచండి. ఇలాగ ప్రార్థన చేయగలిగారు. అలాంటి ప్రార్థన దేవుడికి ఇష్టమంట. మంచిదే మనం మంచి ప్రార్థనలు చేయటం. చూడండి, ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. హల్లెలూయా. అనుకూలమైన ప్రార్థన చేద్దాం. యాజకులు ప్రార్థన చేస్తే జనుల నిమిత్తము ఆకాశమున్న పరిశుద్ధ నివాస స్థలానికి చేరిందంట. హల్లెలూయా. ఈరోజు మన మందిరంలో మనం ఇక్కడ ప్రార్థన చేస్తుండగా మన సంఘం గురించి, మన ప్రియబిడ్డల గురించి, మన దేశం గురించి, మన నాయకుల గురించి, అధికారుల గురించి, ప్రైవేట్ గవర్నమెంట్ శాఖలలో పనిచేసే వారందరి నిమిత్తం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు, నేను బాగున్నాను పాస్టర్ గారు, నేను పనిచేసే ఆఫీస్లో వాళ్ళు లంచాలు తీసుకున్నారు, మోసం చేస్తున్నారు, వారి కోసం నువ్వు ప్రార్థన చేయి. వారిలో కలిసి పాలి భాగస్తులు అయిపోబాకు. దొంగ ఒకరోజు దొరకతాడు. ఆ బ్యాచ్లో నువ్వు కూడా ఉండకూడదు. ఇదిగో ఫలానా వ్యక్తి జీతం ఎంత, ఈ ఆఫీసులో ప్రజలను ఎంత పీడిస్తున్నారు, ఎంత సంపాదించాలి, ఇదిగో ఇన్ని ఆస్తులు ఉన్నాయి అని పెట్టినప్పుడు ఎంత అవమానం. నీ బిడ్డల ముందు, సంఘం ముందు, ప్రజల ముందు, దేవుని ఎదుట, సేవకుల ఎదుట నువ్వు ఎలా తలెత్తుకొని తెలుగుతావు? మొన్నటిదాకా మంచివాడు అనిపించుకున్నావు, మంచి ప్రార్థనాపరుడు అనిపించుకున్నావు, మంచి చక్కగా ప్రార్థన చేసేవాడు అన్నావు, మోకరించి ప్రార్థన చేసేవాడు, బాగా పాటలు పాడేవాడు, దేవుని బాగా స్తుతిస్తూ ఉన్నావు. మరి ఇప్పుడు ఏమైంది? ప్రారంభంలో అందరూ మంచిగా ప్రారంభిస్తారంట, చివరికి వచ్చేసరికి ఆత్మీయతలో భ్రష్టు పట్టిపోతారంట. ప్రారంభంలో ఆత్మీయంగా ప్రారంభించి శరీరానుసారులుగా తయారైపోతారంట. ఆత్మానుసారులుగా విడిచిపెట్టేసి శరీరానుసారులుగా తయారవుతారు. శరీరానుసారులు ఏం కోరుకుంటారు? నేత్రాశ, శరీరాశ, జీవకుటం ఏం కోరుకుంటారు? ఈ ఫుల్గా ఉంటాయి. దేవుని ఆత్మ అట్టి వారితో వాదించడం. అవి లోకంలో ఉన్నవే, తండ్రి యొద్ద నుంచి వచ్చినవి కాదు.
వాళ్ళు ఎంతసేపు వాటి మీద పడి ఉంటారు. మరి ప్రభు ఏం చెప్తున్నాడు? నా ప్రార్థన ప్రభు దగ్గరికి చేరిందా? ప్రభువా, నీ చిత్తం ఉంటే, నీకు ఇష్టమైతే నాకు జాబ్ తీస్తావు, లేకపోతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అలాగా మనం ప్రార్థన ఇలాంటి ప్రార్థన దేవునికి ఇష్టమైన అనుకూలమైన ప్రార్థన. సొలొమోను కూడా ప్రార్థన చేశాడు. సొలొమోను కూడా ఏం ప్రార్థన చేశాడు? దేవుడు సొలొమోను రాత్రికాల దర్శనం దవ్వబడికి నీకేం కావాలో కోరుకో అని అడిగినప్పుడు సొలొమోను ఏమని అడిగాడు? నీ ప్రజలను ఇశ్రాయేలును ఏలుటకు నేను బాలుడునయ్యా, పసిపిల్లవాడి జ్ఞానం లేదు, బుద్ధి వివేకము గల జ్ఞానం నాకు దయచే. హల్లెలూయా. సొలొమోను సూపర్ బాబు. అయ్యా బాబు, ఓ బాబు, భలే ప్రార్థన చేశావు, సూపర్ సూపర్. నీ ప్రార్థన నాకు చాలా సంతోషం వేసింది. నీ ప్రార్థన నాకు అంగీకారం, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ టు గాడ్, చాలా అంగీకారంగా ఉంది. కనుక నీకు వెండి బంగారం బుద్ధి జ్ఞానంతో పాటు ఇంకేమిస్తున్నాడు? అన్ని ఐశ్వర్యం. హల్లెలూయా. ఏ భక్తుడు కూడా ముందు అది కొనట్లేదు. ఇంకా అంటాడు, దేవా నీ చిత్తానుసారంగా నన్ను నడుచుకోవడానికి నాకు నేర్పించు అందంట. గొప్ప గొప్ప సేవకులందరూ, ప్రారంభంలో చెప్పాను మొదట్లో, గొప్ప గొప్ప సేవకులందరూ కూడా ఈ లోక సంపదను ఆశించలేదు. అవన్నీ మాకు వద్దు ప్రభు, నీవు కావాలయ్యా అన్నారు. హల్లెలూయా. అందుకే వాళ్ళు గొప్ప సేవ చేయగలిగారు. ఎవరైతే సిరి లేదా ధనము, లోకాశల మీద వారి మనస్సును, హృదయాన్ని నింపుకుంటారో, నిలబెడతారో, వారు గొప్ప సేవ చేయలేరు, గొప్ప ప్రార్థనాపరులుగా ఉండలేరు, మంచి సాక్ష్యం కలిగి ఉండలేరు. ఏదో ఒకటి వాళ్ళని బలహీనపరిచి లోకంలో కలిసిపోతారు. నువ్వు గొప్ప ప్రార్థనాపరులుగా ఈ సంఘంలో ఉండాలంటే, గొప్ప ప్రార్థనాపరులుగా సంఘంలో ఉండాలంటే ప్రభువుకి ఇష్టమైన ప్రార్థనలు మనం చేయాలి, ప్రభువుకి ఇష్టమైన విజ్ఞాపనలు చేయాలి, ప్రభువుకి ఇష్టమైన యాచనలు చేయాలి, ప్రభువు అంగీకరించేటువంటి ప్రార్థన మనం చేయగలగాలి. అలాంటి ప్రార్థన హల్లెలూయా. మన అక్కరలో అవసరతలన్నీ తీరుస్తారు. హల్లెలూయా. ఈ సమయంలో ప్రభువుకి ఇష్టమైన ప్రార్థనలు మనం చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినాన 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనంలో ప్రభువా, వారు ప్రార్థనలు చేసినప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి పరిశుద్ధ నివాసములకు చేరిన మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. అయ్యా ప్రభు, మా ప్రార్థనలు, యాచనలను, విజ్ఞాపనలను ప్రభు నీకు ఇష్టమైనవిగా ఉండడానికి సహాయం దయచేయండి. మీకు అంగీకారంగా ఉండడానికి సహాయం దయచేయండి. మీ చిత్తానుసారంగా నడుచుటకు మాకు నేర్పించండి ప్రభు. నీకు ఇష్టమైన ప్రార్థనలు మా సంఘము, మేము లైవ్లో ఉన్నటువంటి కుటుంబాలందరూ చేయడానికి సహాయం దయచేయండి. దేశ ప్రజల క్షేమం కోసం, నీ రాజ్య విస్తరణ కోసం నాయనా, సువార్త పరిచర్య నిమిత్తం కష్టపడుతున్న బిడ్డలు నాయనా, తండ్రి, అనేక మంది హింసించబడుతున్నారు, వ్యతిరేకత అనుభవిస్తూ ఉన్నారు, చంపబడుతూ ఉన్నారు. మా దేశాన్ని దృష్టించండి, ప్రజలను కాపాడండి. నీ సువార్తకు వ్యతిరేకంగా నిలబడి ఎవరూ నిలవలేరు నాయన. ప్రభువా, మా దేశాన్ని ఆశీర్వదించండి, ప్రజలను దీవించండి. నీ రక్షణ సువార్త వాక్యమును పట్టుకుని, సత్యవాక్యమును పట్టుకుని వెళుతుండగా ప్రభువా, అదిగోతండి, మీరు తోడుగా ఉండండి, దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా మీకు ఇష్టమైన ప్రార్థనలు చేసేవారుగా మాకు సహాయం దయచేయండి ప్రభు. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. లైవ్లో సంఘంలో ఏకీభవించిన కుటుంబాలందరినీ ఆశీర్వదించండి, చెదరని కుటుంబాలను కట్టండి నాయన. అదిగో తండ్రి, ఎవరైతే గర్భంతో ఉన్నారో ఆ బిడ్డలకు సుఖప్రసవం అనుగ్రహించండి. చేతబడు దురాత్మ శక్తుల నుంచి యేసు నామములో విడుదలను గ్రహిస్తున్నాం. కుటుంబ సమస్యలు, కోర్టు కేసుల నుంచి యేసు నామములో విడుదలను గ్రహిస్తున్నాం నాయన. ప్రపంచ దేశాల మధ్య నెమ్మది, సంతోషం, సమాధానం కలుగు చేయండి, ఐక్యతను కలుగు చేయండి. మా దేశంలో ఉన్న ప్రైవేట్, గవర్నమెంట్లు నాయన సెక్టార్లలో పనిచేస్తున్న ప్రజలందరినీ దీవించండి.
నాయన అధికారులను, నాయకులను దీవించండి, ఆశీర్వదించండి. న్యాయ శాఖలను, భద్రతా శాఖలను ఆశీర్వదించండి. హాస్పిటల్స్ దీవించండి. హాస్పిటల్ యాజమాన్యాన్ని దీవించండి. అందులో పనిచేయుచున్న డాక్టర్స్, నర్సులను నైనా అద్భుతాలు దీవించండి, ఆశీర్వదించండి. రోగులను మీరు స్వస్థపరచండి ప్రభువా, ఆశీర్వదించండి ఆయన. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన వాహనములు నడుపుతున్న బిడ్డలను ఇదిగో ప్రభు ఆశీర్వదించండి. క్షేమకరమైన ప్రయాణములు, గమ్యస్థానములు వారికి దయచేయండి అయ్యా. మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభు. ప్రకృతి వైపరీత్యముల నుండి ఇలా ప్రభు ఎలాంటి ప్రభు గలిబిలు జరగకుండా ప్రభు నీ ప్రజలు మీరు కాపాడమని వేడుకుంటూ ఉన్నాం. నీ ప్రజలను మీరు దీవించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభు. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ రాత్రికాల సమయంలో నాయనా నీ బిడ్డలు ఎవరైతే బలహీనతలతో బాధపడుతున్నారో, నాయనా వ్యాధులతో బాధపడుతున్నారో వారిని తాకండి, ముట్టండి ప్రభు. మీ అమూల్యమైన శిలువ రక్తాన్ని ప్రోక్షింపచేయండి ప్రభు. మీరు మాట సెలవిస్తే అద్భుతం జరుగుతుంది. మీ సాక్షిగా నిలబెట్టుకుని ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు మన రక్షకుడు విమోచకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారు కృపయు, పరిశుద్ధ ఆత్మ దేవుని నిత్య సావాసము, సంతోషము, సమాధానం మనందరికీ తోడయండి నడిపించునుగాక. ఆమేన్.